హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేశ్వరి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో నేను ఈ చలికాలంలోని మనందరికీ కోల్డ్ కాఫ్ అనేది ఉంటుంది కదా, అది తగ్గడం కోసం మిరియాలు వెల్లుల్లితోని రసం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా నేను ఒక 2 స్పూన్ల మిరియాలు తీసుకున్నాను. అలానే 2 స్పూన్ల జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు అంటే ఒక హాఫ్ వెల్లుల్లిపాయ తీసుకుంటాం. దీంట్లో ఒక పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకొని వీటిని దంచుకోవాలి. మిక్సీలో వేసే కంటే ఇలా కచ్చపచ్చగా దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే నేను ఒక పెద్ద టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. తాలింపు దినుసులు, కరివేపాకు, ఆవాలు, అలాగే ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మనము ఆ పొడి, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను మనకు కావాల్సిన క్వాంటిటీలో. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. చలికాలంలో ఇదైతే చాలా బాగుంటుంది. కోల్డ్ కాఫ్ నుంచి రిలీఫ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్తోని ఫస్ట్ మనం ఇందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపడపడిన తర్వాత దీంట్లో మనము ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఎప్పుడు చేసేదానికంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. చూడండి, ఇలా ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. దీనికోసం నేను మీడియం సైజులో టమాటాస్ కట్ చేశాను, మరీ చిన్న ముక్కలుగా కాకుండా. ఇప్పుడు టమాటాలు మగ్గనివ్వాలి. ఇలా టమాటాలను ఒక్కసారి వేయించేసుకొని ఇప్పుడు దీన్ని మగ్గడానికి పెట్టుకుందాం. మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మగ్గించడానికి పెట్టేయవచ్చు. ఈ వింటర్ సీజన్లో అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ టమాటాలు అనేవి మగ్గనిద్దాం. టమాటాలు మగ్గిన తర్వాత మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టమాటాలు మగ్గేలేదో చూద్దాం. చూడండి, టమాటాలు అనేవి మెత్తగా మగ్గినాయి కదా, వీటిని కొంచెం స్పూన్తో ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లో ఆల్రెడీ పసుపు, ఉప్పు అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఇంకేమీ యాడ్ చేసే పని ఉండదు మనం ఇందులో. దీంట్లో మనము చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వాటర్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇది మరుగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేయాలి. నేను దీంతో పాటే కరివేపాకు మరగడానికి వేస్తున్నాను. అలాగే ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా పొడి, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయలతోని ఆ పొడిని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కలిపి మరుగుతున్నప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్నిటిని కలిపి బాగా మరగనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్లోనే ఇది బాగా మరిగిపోతుంది. మనకి కోల్డ్ నుంచి చాలా రిలీఫ్ వస్తుంది. దీంతో ఇమ్యూనిటీ కూడా మంచిగా బూస్ట్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీరంతా ట్రై చేశాక ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా బాగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టాల్సిన పని ఏమి ఉండదు, ఆల్రెడీ ముందు తాలింపు పెట్టుకున్నాం కాబట్టి ఇది ఇలా బాగా మసలాలి. మసిలిన తర్వాత కొంచెం కొత్తిమీర సన్నగా తురుముకొని వేసుకోవాలి. వేసుకొని ఒక్క 2 సెకండ్స్ మరగనిచ్చిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ, తప్పకుండా ట్రై